వస్తున్నటువంటి విమర్శల మీద ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దొంగల్లాగా ఆయన అంటాడు, హైడ్రా కమిషనర్ గారు నాకెవ్వరికి నోటీసులు ఇచ్చే అక్కర్లేదు, నేను ఎవరికి ముందస్తుగా చెప్పే అక్కర్లేదు, నేను బాధ్యత కూలగొట్టడే నా ఎజెండా అని చెప్తున్నాను. రాజ్యాంగానికి అతీతంగా ఉన్నటువంటి వాడిగా చలమని అవుతుంది. ఇది సిగ్గుమానితనం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించుకోవాలి. రెండవది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఈ పని చేసినప్పుడు చాలామంది ఎవరైతే అప్రిషియేట్ చేసిండ్రో, చాలా గొప్ప పని చేస్తుందని చెప్పి అనుకున్నారో, ఈ నెల రోజుల్లోనే హైడ్రా ఒక డ్రామా అని చెప్పి ఇలా ప్రజలకు అర్థమవుతుంది. కానీ నాగార్జున కన్వెన్షన్ తర్వాత పెద్దవాళ్ళ జోలికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పేదవాళ్ళ జోలికి వెళ్ళారంటూ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని విమర్శలు నిజం కాదా? ఇవాళ నల్ల చెరువులో కూలగొట్టింది ఎవరిదేంటి? క్యాటరింగ్ మీద బతికేటువంటి ఒక నిరుపేద వలస కూలి. ఇవాళ ఫ్లెక్సీలు పిండి చేసుకొని, ఫ్లెక్సీలు పిండి చేస్తే క్యాన్సర్ అవుతుంది తెలిసి కూడా ఆ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు, ఇవాళ టెంట్ హౌస్ పెట్టుకొని బతికే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళని కూలగొట్టింది. మా సామాన్లు తీసుకుపోతామని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీళ్ళు పెట్టినా కూడా కనికరించకుండా చేస్తున్నారు. ఇంత దుర్మార్గం. శత్రు దేశంగా ఎట్లా దాడి చేస్తే ఇవాళ కనికరం లేకుండా ఎట్లయితే చంపేస్తారో ఓ గట్టు ధ్వంసం చేసింది. దుర్మార్గులు వీళ్ళు. మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా షెడ్డు కూడా కొట్టుకొని పోవచ్చు, భూమిని ఆక్రమించుకోవచ్చు, కానీ 3-4 కోట్ల విలువైనటువంటి మిషనరీని రోజులు లెక్క తొక్కిస్తున్నట్టే వీళ్ళకి ఎంత కసి ఉంది, ఎంత ద్వేషం ఉంది, పేదల పట్ల ఎంత కన్సర్న్ ఉందో మాట్లాడుతున్నారు. ఇంతకు హైడ్రాను ఈటెల రాజేందర్ మద్దతు ఇస్తున్నారా, దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మొత్తం ఉండదు. ఈటెల రాజేందర్ గారు మొదటి దేవన్ నుంచి అందరూ ఆహా ఓహో రేవంత్ రెడ్డి గారు గొప్ప పని చేస్తున్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారు దీని వెనుక ఇంకొక ఉద్దేశం ఉంది. రేవంత్ రెడ్డి చాలా ఆరితేరినోడు, కేసీఆర్ గిట్ల పుట్టినోడు కాబట్టి వీటి భయం పెట్టి పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని పనిచేస్తారు తప్ప, వ్యాపారం కోసం పనిచేస్తారు తప్ప, పేదల ఉసురు తప్పకుండా తీస్తారని చెప్పి అప్పుడు కన్నా ఇవాళ అదే ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు హైడ్రాకు సంబంధించి మాత్రం దొంగల్లాగా కూడా జడ్జిల మీద కానివ్వండి, కోర్టుల మీద నమ్మకం లేకనే ఆదివారం కూలుస్తున్నారంటే ఏ విధంగా అసలు అంత పెద్ద మొత్తంలో పేదల జోలికి వెళ్తాం, పెద్దల జోలికి ఎందుకు వెళ్ళడం లేదంటూ ప్రశ్నిస్తుంది. హైడ్రాకు ముందు నుంచి కూడా ఈటెల రాజేందర్ వ్యతిరేకం, హైడ్రాను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. పెద్దవాళ్ళది ఎందుకు టచ్ చేయడం లేదు అంటూ కూడా ఈ హైడ్రానే మొత్తం తీసేయాలని చెప్పి కూడా ఈటెల రాజేందర్ అంటున్నారు. కెమెరామెన్ పర్సనల్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.